VIT AP, as a part of VIT Group of Institutions, inherits 37 years of legacy in innovation and research in educational sector, is one of the most preferred destinations of education for students across the country. Consistently ranked among the top educational institutes in the country, the VIT Group of Institutes have had a proud tradition of pursuing knowledge and excellence. A university that offers the best undergraduate, postgraduate and PhD programs in technology, science, arts, law, management and many more. A place where students' development of mind, body, heart and spirit is encouraged through learning, engaging, experimenting and leading. We welcome you to the VIT AP. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. మంత్రి కొల్లు రవీంద్ర అనుచరుడు అంటూ చెప్పుకుంటున్న మచిలీపట్నానికి చెందిన పామర్తి రాజా తమతో పెట్రోల్ బంకులు కాంట్రాక్ట్ పనులు చేయించుకుని డబ్బులు చెల్లించకుండా బెదిరిస్తున్నారని బంజారా బాధితులు ఆరోపించారు. ఇబ్రహీంపట్నం కనకదుర్గమ్మ ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం అమ్మవారి సారతో విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధికి పాదయాత్ర చేపట్టారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ న్యాయం చేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు. పాదయాత్రతో ఇబ్రహీంపట్నంలో ట్రాఫిక్ స్తంభించగా పోలీసులు వారిని పక్కకు తరలించే క్రమంలో ఉద్రిక్తత నెలకొంది. సుమారు 1.5 కోట్ల పనులు చేయించుకుని కొంత మొత్తం మాత్రమే చెల్లించాలని, మిగిలిన డబ్బులు అడిగితే బెదిరిస్తున్నారని బాధితులు తెలిపారు. జగ్గేపేట పట్టణంలో 2025 మెగా డిఎస్సి నియామకాలలో జరిగిన ఆరోపణలు, అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ రెండో రోజు రిలే నిరాహార దీక్షకు జగ్గేపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమం పెనుగంచిప్రోలు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొన్నం కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించబడింది. రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సి నియామకాలలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టకుండా ప్రజల దృష్టిని మరల్చే విధంగా డైవర్షన్ రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. మెగా డిఎస్సిపై వచ్చిన ఆరోపణను నిష్పక్షంగా విచారించి నిజానిజాలను వెలికితీసేందుకు సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
నాగేంద్ర గారు ప్రభుత్వం ఇది మెగా డిఎస్సీ కాదు, మెగా డిఎస్సీ కాదు, మెగా డిఎస్సీ కాదు. డిఎస్సీ కుంభకోణంపై సిబిఐ విచారణ వెంటనే, డిఎస్సీ కుంభకోణంపై సిబిఐ విచారణ వెంటనే. మెగా డిఎస్సీ పేపర్ లీకేజ్ అంశాలపై తప్పు చేయకపోతే కూటమి ప్రభుత్వం చర్చకు ఎందుకు రావడం లేదని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు ప్రశ్నించారు. నందిగామ గాంధీ సెంటర్ లో కంచుకచర్ల పట్టణ మండలి యువత విద్యార్థులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలను ఆయన ప్రారంభించారు. డిఎస్సీ 2025 స్కామ్, ఫీజు రియంబర్స్మెంట్, నిరుద్యోగ వృత్తి అంశాలపై యువత ప్రశ్నలకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మెగా డిఎస్సీలో అవకతవకలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ఎక్కడైనా చర్చకు సిద్ధమని తెలిపారు. ప్రజా సమస్యలు, విద్యార్థులు, నిరుద్యోగుల ఆందోళనపై ప్రతిపక్షంగా శాంతియుత నిరసనలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. స్టార్ట్ చేయడం జరిగింది. ప్రజాస్వామ్యబద్ధంగా చట్టపరంగా మాకున్న హక్కును వినియోగించుకుంటూ ప్రజలకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా, శాంతి విఘాతానికి ఏమాత్రం అవకాశం లేకుండా చట్టబద్ధంగా చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని. పోలీసుల వారికి తెలియజేసే చేస్తున్నాం. అయినప్పటికీ నిన్న జరిగిన సంఘటన చూసాం విజయవాడలో. ఇది ఏం తెలియజేస్తుంది? ఒకటి, ప్రజాస్వామ్య హక్కుని కాలరాయడం. రెండు, పరోక్షంగా వాళ్ళ తప్పును ఒప్పుకోవడం. వాళ్ళని తప్పు ఒప్పుకోవటం. మేము చేసే నిరసన తప్పు అయితే ఉలికిపడాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏమొచ్చింది? ఒక ప్రజాప్రతినిధి ఉండి ప్రజా సమస్యల పట్ల ఒక ప్రతిపక్ష పార్టీ చేస్తున్నటువంటి నిరసనకి ఈ విధంగా అడ్డంకి కలిగించడం ఏం తెలియజేస్తుందంటే, మీ తప్పుని మీరు పరోక్షంగా ఒప్పుకున్నట్టు, అదేవిధంగా దాన్ని తప్పుని కప్పిపుచ్చుకోవడానికి, లేకపోతే అధిష్టానాన్ని దగ్గర ఏదో మెప్పు పొందడానికి మీరు చేసినటువంటి పని. ఆంధ్ర సువార్త లూథరన్ సంఘంలో జరుగుతున్న అక్రమ బదిలీలను నిరసిస్తూ పాస్టర్లు, ప్రజా సంఘాలు విజయవాడ ధర్నా చౌక్ వేదికగా 48 గంటల దీక్ష చేపట్టాయి. దీక్షలో పాల్గొన్న మాల యువసేన రాష్ట్ర అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది పొందుగల చైతన్య మాట్లాడుతూ పాస్టర్లు, ప్రజా సంఘాలకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అక్రమ ట్రాన్స్ఫర్ల ఆర్డర్ల కారణంగా మనస్తాపానికి గురైన పాస్టర్ సత్యప్రకాష్ మృతి చెందడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల అనంతరం పదవుల నుంచి తప్పుకోవాల్సిన కమిటీ సభ్యులు పరిధి దాటి పాస్టర్లను వేధిస్తే సహించేది లేదని, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పాస్టర్లపై వేధింపులు కొనసాగితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆంధ్ర ఎవలాంజికల్ లూథరన్ చర్చ్ మాజీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు మాగూడి మోజెస్ తెలిపారు. అందరికీ నమస్కారం. నేను పొందిగల చైతన్య, మాల యువసేన రాష్ట్ర అధ్యక్షుడిగా, అలాగే హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తా ఉన్నాను. ప్రజలను పొందిగల ప్రజా సంఘాలుగా, అలాగే అది ఇక్కడ అనేక మంది పాస్టర్లు ఈ రోజున ధర్నా చౌక్ వేదికగా ఏఎన్సీలో జరుగుతున్నటువంటి అక్రమాల మీద, అక్రమ బదిలీల మీద, అలాగే వేధింపులకి మీద ఈ యొక్క 48 గంటల దీక్షకి పిలుపునివ్వడం జరిగింది. దానికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజా సంఘాలు, మాలలు, మాదిగలు అనేక సంఘాలు మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఎవరైతే ఈ ఏఎన్సీ సంఘాల్లో ఏర్పడే అనిశ్చితి నెలకొల్పడానికి ప్రభుత్వం అలాగే కోర్టు వారు ఒక కమిటీ నియమించడం జరిగింది. ఆ యొక్క కమిటీ యొక్క బాధ్యతలు ఎలక్షన్ ని ప్రాపర్ వేలో జరిగి వాళ్ళ బాధ్యత తీసుకుని వెళ్ళిపోవటం. సుమారు 15 నుంచి 20 లక్షల రూపాయల జీతాలు తీసుకొని ఉద్యోగంగా తింటూ అలవాటు పడినటువంటి ఇక్కడున్న సంఘాలు, కొన్ని ఆర్ఎస్ఎస్ సంఘాలకి, అలాగే ఈ యొక్క వేధింపులకు పాల్పడే సంఘాలతోటి కుమ్మక్కై సుమారు 2 సంవత్సరాల నుంచి వాళ్ళు చేయవలసిన పని చేయకుండా వాళ్ళకు లేనటువంటి అక్రమ ఈ ట్రాన్స్ఫర్లతో వేధింపులకు గురి చేస్తా ఉంటే, ఈ రోజున నిన్న మత్యప్రకాష్ గారు ఈ యొక్క ఆర్డర్స్ కి మనస్తాపానికి గురై చనిపోవడం కూడా జరిగింది. ఈ యొక్క సుమారు 400 మంది 500 మంది పాస్టర్లు, వాళ్ళ కుటుంబాలు మనోవేదనకు గురవుతా ఉన్నాయి. వారికి మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, మేము రేపు రాబోయే రోజుల్లో క్రిమినల్ ప్రొసీడింగ్స్ కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. వారు వచ్చిన పని వారు చూసుకోకుండా ఈ యొక్క ఏఎల్సీలో దూరి అన్ని విషయాల్లో తలదూర్చి
ఫార్మర్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ ఫర్ ఏఈఎల్సి. అయితే ఇక్కడ ఈ ధర్నా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, మాకు ఎలక్షన్ చేయడానికి ఒక జడ్జి గారిని కంట్రోలర్ గా వేశారు. అయితే ఆ జడ్జి గారు ఖాళీ లేక అడ్మినిస్ట్రేటర్ గా ఒక ఆయన వేశారండి. అలాగే ఈ సెక్రటరీగా ఇంకొక ఆయన జయసురత్న గారు అన్న ఆయన వేశారు. జోసఫ్ పిఎస్ గారిని అడ్మినిస్ట్రేటర్ గా వేశారు. అయితే వారు ఎలాంటి సంబంధం లేని ఎలక్షన్ చేయడానికి వచ్చిన వారు మా యొక్క పాస్టర్ల జీవితాలతో ఆడుకుంటూ వారిని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని, అంటే వారికి 15 లక్షల నెలకే జీతంకి కురియన్ గారిని వేశారు. అయితే వీళ్ళు దాన్ని మరి ఏం చేస్తున్నారు, మా కురియన్ గారు అయితే తీసుకోవట్లేదు అంటున్నారు. కానీ వీరైతే ఏఎల్సీ నుంచి డ్రా అవుతుంది. ఇవన్నీ కవర్ చేసుకోవడానికి, అలాగే కాలం వెళ్ళబుచ్చడానికి, ఎక్కువ కాలం చేయడానికి వీళ్ళు కూడా ఈ రిమైనింగ్ ఇద్దరు కూడా అంటే కొంత జీతం తీసుకుంటున్నారు. జోసఫ్ పిఎస్ గారు అయితే 100% తీసుకుంటున్నారు. జయసరత్న కుమార్ గారు అయితే మాకు తెలీదు, తీసుకున్నారో లేదని మాకు తెలీదు. కానీ వీరు తీసుకుంటూ దాన్ని కాలయాపన చేస్తూ మా యొక్క సమస్యల్ని పెద్దదిగా చేస్తూ పాస్టర్లను ఇబ్బంది పెడుతూ 450 మంది పాస్టర్లని సర్టిఫికేట్ వెరిఫికేషన్ పేరు చెప్పి ఆల్మోస్ట్ రిమూవ్ ఫ్రమ్ ద సర్వీస్ చేసి, అంటే 1 by 1 స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తున్నారు. టోటల్ గా 450 మందికి వాళ్ళు ఈ నోటీస్. విజయవాడ సత్యనారాయణపురంలోని రవీంద్ర భారతి స్కూల్లో 8వ తరగతి విద్యార్థిని సాన్విక బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కలకలం రేపింది. తీవ్ర గాయాలతో పరిస్థితి విషమంగా ఉండటంతో స్కూల్ యాజమాన్యం ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించింది. యాజమాన్యం ఒత్తిడి ఘటనకు కారణమని తోటి విద్యార్థులు చెబుతున్నారు. ఘటనపై పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి అసలు కారణాలు తెలియాల్సి ఉంది. మీరేటండి సిటీ న్యూస్ అన్న. ట్రీట్మెంట్ ఇస్తున్నాను మరి చెప్పండి సార్. నమస్తే. నమస్తే అండి. మా బాబు విజ్ఞాన విహార్ స్కూల్లో చదువుతాడు, నాగవేదాంశి. మధ్యాహ్నం లంచ్ టైంలో వచ్చామన్నమాట. నమస్తే అండి. నేను మా బాబుకి లంచ్ టైంకి వస్తే పక్కన స్కూల్లో రవీంద్ర భారతి స్కూల్ పై నుంచి ఒక పాప పడిపోయినట్టుగా పెద్ద శబ్దం వచ్చింది. ఏంటా అని వెళ్ళి చూస్తే సార్ ఫస్ట్ నుంచి మీరు ఫాదర్ అండి. మా అబ్బాయి ఎట్లా పడిపోతాం చెప్పండి. తర్వాత ఏం జరిగిందని అసలేం జరిగింది అనేది మీకు తెలియదు, నాకు తెలియదు. 2 months క్యాంపస్ షిఫ్ట్ అయిపోయింది. 7th క్లాస్ వరకు వేరే క్యాంపస్, మధురానగర్ క్యాంపస్ లో రవీంద్ర భారతి. అక్కడ చదివినప్పుడు ఆయన ఇబ్బంది అని పాప అక్కడ ఏం ఇబ్బంది లేదు, ఇబ్బంది లేదు. 7th అక్కడ 7th వరకే ఉంది. అందుకని ఇక్కడ 8th షిఫ్ట్ చేశారు. చదువులో మామూలుగా యావరేజ్, మరీ ఫుల్ మెరిట్ కాదు, అలాగే లోవర్ క్లాస్ కాదు, మీడియంగా బాగానే. పాప పేరు పాప పేరేంటి? శాన్వి. ఇబ్రహీంపట్నం మండలం జూపిడి గ్రామం వద్ద శుక్రవారం సాయంత్రం జాతీయ రహదారిపై గురుకుల పాఠశాల బస్సు ప్రమాదానికి గురైంది. కేతరకొండలోని గురుకుల పాఠశాల ముగిసిన అనంతరం విద్యార్థులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే స్పందించి బస్సులో చిక్కుకున్న విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసి సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.
పాఠశాల బస్సుల ఫిట్నెస్, డ్రైవర్ల భద్రతా ప్రమాణాలపై ఆర్డీఓ, పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు డిమాండ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించే పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ 18వ వార్డు కాలనీలో సీసీ రోడ్లు లేక గత కొన్ని సంవత్సరాలుగా నానా నరకం అనుభవిస్తున్నామని మాకు న్యాయం చేయండి అంటూ కాలనీ ప్రజలు కన్నీరు పెడుతున్నారు. వర్షాకాలం మొదలవడంతో చిన్న వర్షం పడితే చాలు మొత్తం కాలనీ చిత్తడిగా మారుతుంది. చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, వాహనదారులు రోడ్డుపైకి రాలేని పరిస్థితి ఏర్పడిందని, రాత్రి అయితే చాలు ఎక్కడ గుండె ఉందో ఎక్కడ పాము తెల్లు ఉన్నాయో తెలియని పరిస్థితిలో బతుకుతున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే స్పందించి సీసీ రోడ్లు వేయాలని, సమస్య పరిష్కారం కాకపోతే నాయకులు, అధికారులు మాయమాటలు చెప్పి మభ్యపెడితే కాలనీ ప్రజలందరూ ఏకమై ఉద్యమంగా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నాకు చేపడతామని హెచ్చరిస్తున్నారు. మాకు బురద రేత్రి పాములు తేళ్లు వస్తున్నాయి, లేవల కింద పడుతున్నారు, ముసలోళ్ళు కింద పడుతున్నారు. మా పరిస్థితి ఇదేనా? చిన్నపిల్లగాళ్ళు రేత్రి కొట్టుకాడికి పోదామన్నా మాకు పాములు తేళ్లు వస్తున్నాయి. రాత్రి ఇప్పుడు పాము వచ్చింది. ఇలా ఇబ్బంది పక్కన పిల్లగాడు ఉంటే పిల్లగాడిని పిలిపిస్తే అదే టైంకి వస్తుంటే సంగతి అయ్యంటే ఇంకా పిల్లగాడు టైంకి అది తీసిండు. అధికారులు చూస్తున్నారు, నాయకులు చూస్తున్నారు, పట్టించుకోవట్లేదు. అంటే అంటున్నారు, ఇది అంటున్నారు, వస్తున్నాయి అంటున్నారు, పోయినాయి అంటున్నారు, సెలక్షన్ అంటున్నారు, ఏదీ లేదు. మా పరిస్థితి ఇంతేనా? రేపు ఓట్లు వచ్చానేమో మాకేయండి 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 నెగబడతారు. మరి ఏదన్నా తెలిసిన పిల్లగాళ్ళకి చెప్పుకుంటేనేమో ఆ పిల్లగాడు చేస్తుండా ఈ పిల్లగాడు చేస్తాడని మాట్లాడుతున్నారమ్మా. రాత్రి పెద్ద పాము వచ్చింది. మేము మా నాయకుడు కరుణించి మాకు సీసీ రెడ్లు వేయండి. వచ్చేది వర్షాకాలం, ముసలాం మొత్తకాలు ఎగలేని వాళ్ళు ముసలోళ్ళు కింద పడతారు, పసిపిల్లగాళ్ళు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 19వ డివిజన్ లో ఎంపీ కేసీఆర్ శివనాథ్ చిత్రపటానికి టీడీపీ డివిజన్ అధ్యక్షులు, మైనార్టీ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు ఎస్కే కరీముల్లా, డివిజన్ అధ్యక్షులు సాయి ప్రసాద్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ముస్లింలకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. పార్లమెంట్ లో మైనార్టీల కోసం 8.7 కోట్ల నిధులు తీసుకురావడానికి ఎంపీ కేసీఆర్ శివనాథ్ కృషి చేశారని, భవిష్యత్తులో మరిన్ని నిధులు మంజూరు కానున్నాయని తెలిపారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, ఎమ్మెల్యే గద్దె మోహన్ కు ముస్లిం సమాజం తరపున కృతజ్ఞతలు తెలిపారు. మైనార్టీ సంక్షేమానికి నిధులు కేటాయించిన ఎంపీ కేసీఆర్ శివనాథ్ కు డివిజన్ నాయకులు ధన్యవాదాలు తెలిపారు. పార్లమెంట్లో మనం చూసాం, మన గౌరవ పార్లమెంట్ సభ్యులు
ముస్లిం మైనార్టీల పక్షపాతి కేశినేని చిన్ని గారు ఏ విధంగా అయితే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో ముస్లిం మైనార్టీలకు రాష్ట్రంలోనే కాకుండా కేంద్రంలో కూడా తీరని అన్యాయం చేసిన విషయం నిన్న పార్లమెంట్ సాక్షిగా రుజువైంది. ఏదైతే కేంద్రంలో ముస్లిం మైనార్టీస్ కోసం ఏవైతే ఫండ్స్ ఉన్నాయో ఆ ఫండ్స్ని నిర్వీర్యం చేసి ఆ ఫండ్స్ రాష్ట్రంలో తీసుకురాకుండా ముస్లింల జీవితాలతో ముస్లిం యువతీ యువకుల యొక్క వాళ్ళ భవిష్యత్తుని సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం. ఈరోజు మళ్ళీ పార్లమెంట్లో నిన్న మన కేసీఆర్ చిన్ని గారు మాట్లాడిన తర్వాత 8.6 కోట్లు ఆల్రెడీ రిలీజ్ చేయటమే కాకుండా ముస్లిం మైనార్టీలు ఎక్కువగా నివసించే ప్రాంతంలో. నా పేరు ఎస్కే కరీముల్లా, ఎన్టీఆర్ జిల్లా మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ని. ముందుగా విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి ముస్లిం సమాజం తరఫున. ఎందుకంటే మొన్న పార్లమెంట్లో ఏదైతే 2025-26 తరపున దీని తరపున బడ్జెట్ తరపున మొన్న పార్లమెంట్లో వారు ప్రస్తావిస్తూ ముస్లిం సమాజం కోసం ఏదైతే నిధులు ఉన్నాయో ఏమున్నాయని ప్రశ్న లేవనెత్తడం జరిగింది. ఆ ప్రశ్నకు బదులుగా నిన్న పార్లమెంట్లో 101.88 కోట్ల రూపాయలు ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం పార్లమెంటు శాంక్షన్ చేశామని చెప్పడం జరిగింది. దానికి మెగా డిఎస్సీ అంశంపై వైసీపీ చేపట్టిన నిరసనలపై టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు తీవ్రంగా స్పందించారు. నిరసన పేరుతో రోడ్డుపై అసభ్య పదజాలంతో చంద్రబాబు, నారా లోకేష్ లను దూషించడం సరికాదన్నారు. పోలీసులు అనుమతి ఇవ్వలేదని చెప్పిన కార్యక్రమం కొనసాగించారని ఆరోపించారు. వైసీపీ ఆరోపణలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఎక్కడికి రమ్మన్నా వస్తామని నారా లోకేష్ ప్రకటించారని తెలిపారు. వైసీపీ హయాంలో ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించిన బోండా ఉమ ప్రజాస్వామ్య పద్ధతిలో ధర్నాలు చేసుకోవాలని, రోడ్లపై శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలను అడ్డుకోవాలని పోలీసులను కోరారు. నా లోగో పెట్టుకోరా తీనేను నా తీనే మాట్లా దగ్గర పెట్టుకోగా ఈరోజు నిరసనలు కాదు, రాష్ట్రం మొత్తం అరాచకం జరిగింది. ఉదయం నుంచి 9 గంటల దగ్గర నుంచే గంజాయి బ్యాచ్ని తీసుకొచ్చి ఇక్కడ మందు కొట్టించి వాళ్ళకి మిక్చర్ ప్యాకెట్ సప్లై చేసి నారా లోకేష్ గారిని ఎన్నరాని బూతులు, ఇక్కడ మా కార్యకర్తలు మా సెంటర్ ఇక్కడే ఉంటారు, ఎన్నరాని బూతులు, చంద్రబాబు నాయుడు గారిని బూతులు
ఇష్టం వచ్చినట్టు తింటా ఉంటే మేము పోలీసు వారికి చెప్పాం, ఏమండి మీరు అనుమతి ఇచ్చారంటే అనుమతి ఇవ్వలేదన్నారు. మరి ఎట్లా చేస్తున్నారని అంటే రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారంటే అందుకని గంట వెళ్ళిపోతాం. మేము 2 గంటలు నేర్పించాం, అయినా వెళ్ళకుండా నారా లోకేష్ గారిని కూతురు చెప్తా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, మెగా డిఎస్సి మీద వైసీపీ ఆరోపణలకు మేము చర్చకి సిద్ధంగా ఉన్నామని స్వయాన మా నారా లోకేష్ మంత్రి ప్రకటించాడు. మా పార్టీ స్పష్టంగా ఎక్కడ కావాలంటే అక్కడికి, మీరు తాడేపల్లి ఇంటికి రమ్మంటే ఇంటికి వస్తాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి రమ్మంటే అక్కడికి వస్తాం అని ప్రకటించాం. మీ స్పందన లేదు. మీ హయాంలో 2019-24లో గ్రూప్ 1 డిఎస్పీలు అలాగే సబ్ కలెక్టర్లు ఆర్టీఓలు పరీక్షల్ని హాయిలాండ్ అనే అగ్రిగోల్డ్ కార్యాలయంలో నిర్వహించి దాంట్లో ఇష్టారీతిన 5 కోట్లు 10 కోట్లు 20 కోట్లు అనర్హులు తీసుకెళ్తే అనర్హులు తీసుకుని ఉద్యోగాలు ఇస్తే అర్హులైన వాళ్ళు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు సీతారామాంజనేయులు అరెస్ట్ చేసింది. ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు అని చెప్పుకుంటున్న ఆర్కే పురుషోత్తం వ్యాఖ్యలు అవాస్తవమని ఏపీ జూడో సంఘం ప్రధాన కార్యదర్శి వెంకట్ నామశెట్టి ఆరోపించారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిఎస్సీలో క్రీడాకారుల కోటాలో సీట్లు ఖాళీగా ఉన్నప్పటికీ క్రీడాకారుల అంశంలో అవకతవకలు జరిగాయని దురుద్దేశంతో ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆరోపణలపై రికార్డుతో బహిరంగ చర్చకు రావాలని పురుషోత్తంకు సవాల్ విసిరారు. క్రీడాకారుల భవిష్యత్తుతో ఆడుకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పురుషోత్తంపై ప్రభుత్వం విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏపీ జూడో సంఘం ప్రతినిధులు గణేష్ సుబ్బారావు, చింతా శ్రీనివాస్, గుమ్మిడి శ్రీనివాస్, భాస్కర్ నాయుడు పాల్గొన్నారు. ఈనాడు నేను ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ గమిడి శ్రీనివాసరావు. ఈ రోజున మా పత్రికా విలేకరులందరూ కూడాను నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మా జనరల్ సెక్రటరీ గారు అనేటువంటి వెంకట్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు పురుషోత్తం అనేటువంటి ఒక క్రిమినల్ గురించి. ఆ క్రిమినల్ యొక్క అడుగుజాడల్లో నడుస్తున్నారు మా జూడో అసోసియేషన్ నుంచి ఎలిమినేట్ చేయబడిన వాళ్ళు, శాశ్వతంగా అసోసియేషన్ నుంచి బయటికి వెలివేయబడిన వాళ్ళు కూడా సోషల్ మీడియాని వేదికగా చేసుకొని క్రీడాకారుల యొక్క జీవితాన్ని ఇబ్బంది పడే విధంగా, వాళ్ళని నాశనం చేసే విధంగా వీళ్ళు సోషల్ మీడియాలో పెడుతున్నారు, రీల్స్ పెడుతున్నారు. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అందులో సి కిరణ్ కుమార్ అనే చిత్తూరు చెందినటువంటి వ్యక్తి అతను మాట్లాడితే దేశం కోసం ధర్మం కోసం అని చెప్తూ ఇతను ముఖ్యంగా ఈ ఎన్డీఏ గవర్నమెంట్ మీద బురద చల్లడమే ఇతని పని. ఓకే, జూడో అసోసియేషన్ తప్పు చేస్తుంది అను విమర్శించు, శాప్ ఫ్రాడ్ అంట, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫ్రాడ్ అంట, విజిలెన్స్ ఫ్రాడ్ అంట, డిపార్ట్మెంట్ ఫ్రాడ్ అంట, వీడొక్కడే పత్తిత్తు. ఇతను వైసీపీ గవర్నమెంట్ లో చాలా పదవులు కూడా అనుభవించున్నాడు. ఇతని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇతని యొక్క మోటివ్ ఏంటంటే ఈ ఎన్డీఏ గవర్నమెంట్ బురద చల్లడమే. దాని ఉద్దేశంగా వాడు క్రీడాకారులు నాశనం. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లోకి వెళ్ళినా, ఆర్ బ్యాంక్కి వెళ్ళినా, వ్యవస్థకి వెళ్ళినా మేము రికార్డెడ్ పర్సన్స్. అందుకే మా రిజిస్టర్డ్ నెంబర్ తో సహా మేము రిజిస్టర్డ్ మెంబర్స్. స్టిల్ ఇవాళ మీరు వెబ్సైట్ ఆఫ్ ఇండియా, జూడో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చెక్ చేసుకుంటే ఐఎమ్ ద జాయింట్ సెక్రటరీ ఇన్ ఇండియా. ఈ స్థాయిలో మేము పనిచేస్తూ అకాడమీలు పెట్టి అనేక విధాలుగా కష్టపడుతూ పనిచేస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ గడిచిన 5 ఏళ్లలో గవర్నమెంట్ ఏ సపోర్టు లేకపోయినా నడిపించుకుంటూ వెళ్తుంటే వాళ్ళు కష్టపడి ఆడుకున్న క్రీడాకారులని వాళ్ళు దొంగలని, ఫోర్జరీలని, వాళ్ళందరూ ఇప్పుడు సోషల్ మీడియాలోకి వస్తున్నారు. ఇతని మీద క్రిమినల్ కేసులకు రెడీ అవుతున్నారు. స్పోర్ట్స్ కోటాలో నిజమైన క్రీడాకారులకు అన్యాయం జరిగిందన్నాడు. ఒక్క క్రీడాకారుడు వచ్చి ఈయనకి ఏమైనా కంప్లైంట్ చేశాడా నాకు అన్యాయం జరిగిందని? ఎక్కడా కంప్లైంట్ లేదు. ఉన్న ఉద్యోగాలు ఫుల్ఫిల్ అవ్వలేదు. స్పోర్ట్స్ కోటా 48 ఫుల్ఫిల్ అవ్వక వెళ్ళిపోయింది. అర్హత ఉన్న వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. ఉదాహరణకి టీచర్ పోస్ట్, బీఈడి చేసుకున్న వాళ్ళకి ఆ కోటాలో స్పోర్ట్స్
విజయవాడ కేరళ యూనివర్సిటీ ఢిల్లీలో ప్రముఖ ఐఏఎస్ కోచింగ్ సంస్థ వజీరం అండ్ రవి ఐఏఎస్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. కేఈ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి పార్థసారథి వర్మ మాట్లాడుతూ సివిల్ సర్వీసెస్ కు సిద్ధమయ్యే విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ అందించేందుకు ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. బిఏతో పాటు ఐఏఎస్ ఓరియంటేషన్ కోర్సులో చేరిన విద్యార్థులకు వజీరం అండ్ రవి సంస్థ నిపుణుల ద్వారా తరగతులు, స్టడీ మెటీరియల్స్, ఆన్లైన్, ఆఫ్లైన్ శిక్షణ అందిస్తుందని పేర్కొన్నారు. యూపీఎస్సీ ప్రిలిమ్స్, మెయిన్స్ కు సంబంధించిన అన్ని అంశాలపై బోధనతో పాటు టెస్ట్ సిరీస్, మెంటర్షిప్, కౌన్సిలింగ్ సదుపాయాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. కెరీర్ ఇవ్వడంలో, బెస్ట్ కెరీర్ ప్రొవైడ్ చేయడంలో కమిట్మెంట్ తోటి వర్క్ చేస్తున్నాం. ఇవాళ వరల్డ్ వైడ్ ఆల్మోస్ట్ 70,000 మంది స్టూడెంట్స్ మా కేఎల్ యూనివర్సిటీ నుంచి పాస్ అయ్యి డిఫరెంట్ రంగాల్లో ఉండడం జరిగింది. డిఫరెంట్ కంట్రీస్లో కూడా ఉండడం జరిగింది. వాళ్ళందరూ వర్క్ ఫోర్స్ కూడా బెస్ట్ అండ్ ప్రూవ్ అయింది. ఈ ప్రాసెస్లో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కెరియర్స్ని ఇవ్వడంలో కేఎల్ యూనివర్సిటీ నెంబర్ 1. దాంట్లో ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కి, అలాగే ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, అలాగే గ్రూప్ 1 ఆఫీసర్స్, అలాగే డిఫరెంట్ యాక్టివిటీస్లో మా స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ఒక 4,000 మంది ఓల్డ్ స్టూడెంట్స్ ఉండడం జరిగింది. ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్స్ అవనండి, ఐపీఎస్ ఆఫీసర్స్ అవనండి, ఈఎఫ్ఎస్ ఆఫీసర్స్ అవనండి, ఐఆర్ఎస్ అవనండి, ఇవాళ మా దగ్గర నుంచి ఆల్మోస్ట్ 50 to 60 మెంబర్స్ ఇవాళ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ లో ఉన్నారు. అలాగే ఒక 5 జడ్జెస్ పొజిషన్స్ లో కూడా ఉండడం జరిగింది. ఈ గవర్నమెంట్ సర్వీసెస్ అన్నిటికీ ప్రొవైడ్ చేయడం కోసం మా దగ్గర బిఏఎస్ కోర్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ బిఏఎస్ కోర్స్ లో యూనివర్సిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్లేస్మెంట్ లో కింగ్ అంటే కేఎల్ యూనివర్సిటీ అని చెప్పుకోవాలి. గత కొన్ని సంవత్సరాలుగా ప్లేస్మెంట్ లో మంచి మంచి కంపెనీల్లో, అన్ని టాప్ ఎంఎన్సీలో ప్లేస్మెంట్స్ ఇచ్చుకుంటూ స్టూడెంట్స్ భవిష్యత్తుని మారుస్తున్న 2 రాష్ట్రాల్లో ప్రత్యేకంగా గుర్తుకున్న యూనివర్సిటీ కేఎల్ యూనివర్సిటీ. అటువంటి యూనివర్సిటీలో మేము బిఏ ఐఏఎస్ కోర్సు గత కొన్ని సంవత్సరాలుగా రన్ చేస్తున్నాము. ఈ బిఏతో పాటు బిఏ ఎకనామిక్స్తో పాటు ఐఏఎస్ ఓరియంటేషన్ ప్రోగ్రాము స్టార్ట్ చేసి, అంటే యూపీఎస్సీ ద్వారా ఓన్లీ ఇంజనీరింగ్లో టాప్ ఎంఎన్సీలో ప్లేస్మెంట్సే కాకుండా గవర్నమెంట్ సెక్టర్లో ప్లేస్మెంట్స్ ఇప్పించడానికి కూడా కేఎల్ యూనివర్సిటీ నుంచి స్టూడెంట్స్ సెలెక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ ఏదైతే ఐఏఎస్ యూపీఎస్సీ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ఢిల్లీలో ఉన్న టాప్ మోస్ట్ వాజీరామ్ అండ్ రవి సంస్థతో మేము ఒప్పందం కూర్చున్నాము. వాజీరామ్ అండ్ రవి సంబంధించి మేనేజ్మెంట్ హ్యుమానిటీస్ సైన్సెస్, ఈ వాజీరామ్ రవి కేఎల్ యూనివర్సిటీ అవగాహన ఒప్పందంలో భాగంగా ముఖ్యంగా బిఏఐఏఎస్ విద్యార్థుల కోసం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి ప్రతి ఒక్కళ్ళు హైదరాబాద్, బెంగళూరు వెళ్ళలేరు కాబట్టి అందరికీ అందుబాటులో ఉండే విధంగా విద్యార్థుల మీద ఎటువంటి భారం వేయకుండా మా యొక్క యాజమాన్యం అక్కడి మన వాజీరామ్ అండ్ రవిలో సంస్థలో అటువంటి అత్యంత నైపుణ్యం గలటువంటి శిక్షకులను ఇక్కడికి పట్టుకొచ్చి ఇన్ పర్సన్ ప్రతి శనివారం, ఆదివారం, ప్రతి శుక్రవారం 3 రోజులు ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చే విధంగా కంప్లీట్ కోర్స్ మెటీరియల్ ఇక్కడ ఇస్తారు. ప్లస్ ఆన్లైన్ మెంటరింగ్ ఇస్తుంటుంది, ప్లస్ డౌట్ క్లారిఫికేషన్ అన్నీ వాళ్ళే చేస్తారు. మొట్టమొదటిసారిగా ఆల్ ఇండియా లెవెల్లో ఒక యూనివర్సిటీతో ఫస్ట్ అవగాహన ఒప్పందం వాజీరామ్ అండ్ రవి. ఎందుకంటే ఇది ఆల్ ఇండియా. మంగళగిరి సికే కన్వెన్షన్ హాల్లో 58వ సదర్న్ ఇండియా రీజనల్ కౌన్సిల్ ఎస్ఓఆర్సీ ప్రాంతీయ సదస్సు ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసన వ్యవహారాల శాఖ మంత్రి పయ్యాడ కేశవ్ ముఖ్య అతిథిగా హాజరై సదస్సును ప్రారంభించారు. ఐసీఐ జాతీయ అధ్యక్షుడు సిఏ ప్రసన్న కుమార్ డి, ఉపాధ్యక్షుడు సిఏ మంగేష్ కినారే తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల నుంచి సుమారు 2,500 మంది చార్టెడ్ అకౌంటెంట్లు 2 రోజుల సదస్సుకు హాజరయ్యారు. లక్ష డిజిటల్ హారిజన్స్ ఎథ్నికల్ ఎడ్జ్ దీంతో నిర్వహిస్తున్న ఈ సదస్సులో అకౌంటింగ్, ఆడిటింగ్, పన్నులు, కార్పొరేట్ చట్టాలు, ఏఐ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, వృత్తి నైతికత వంటి అంశాలపై నిపుణులు ప్రసంగిస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ లో తొలిసారిగా ఎస్ఐఆర్సీ ప్రాంతీయ సదస్సు నిర్వహించడం విశేషంగా నడిచింది. But I can confidently say your accounts are. So police may not find a thief,
but you can find a missing rupee from thousands of pages. And finally, tally account. I know the 4 states. I really welcome you to the Andhra Pradesh, and especially the emerging state of Andhra Pradesh, of the Guntur branch, chairman of the Vijayawada branch, the treasurer, SIRC, the secretary of the SIRC of ICICI, vice chairman Garu, and the which it offers and the loudest speech which it gives the boost the economy, bring the improve the economy of the common. So if not for politics, I would have loved to become this. So this is about the institute which has been keeping very strong traditions, and coming to the professions what we are. The trust. Another name can be the chartered accountant. People may not share everything with their wives and children and the family, but I'm sure they will share it. If not openly, in private at least. So that's the trust you enjoy, not just from your clients. The trust is enjoyed by the banks. I don't know what my signature is worth, but your signature is definitely worth. మాకు 58వ సదరన్ ఇండియా రీజనల్ కౌన్సిల్ రీజనల్ కాన్ఫరెన్స్ ఈరోజు ఇక్కడ మంగళగిరిలో ఇక్కడ సీకే కన్వెన్షన్ జరపడుతుంది. ఇది ప్రతి సంవత్సరం ఒక్క ఈవెంట్ ఇలా జరుగుతుంది. ఈ ఈవెంట్ ఒక్కదానికే ప్రతిసారి కూడా 2000 నుంచి 3000 మంది వస్తారు. ఇక్కడ మనకి గుంటూరు దీనికి కనెక్టివిటీ లేదు కాబట్టి అనుకునేవాళ్ళం అనమాట. సో జనం వస్తారు రారండి. ఈ రోజు 2000 మందికి పైన చార్టర్డ్ అకౌంటెంట్స్ ఒకే ఒక కన్వెన్షన్ సెంటర్లో ఉండేది అరుదు. ఇలాంటి ప్లేసుల్లో మాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు అండ్ పాండిచ్చేరి అండ్ కర్ణాటక మిగతా ఊరు నుంచి కూడా చాలా మంది రావడం జరిగింది. ఇది మంచి కాంబినేషన్ వచ్చారు. సో మాకు ఈ 2 రోజుల ఈ సదస్సులో మాకు అన్ని టాపిక్స్ మీద, మాకు ఇన్కమ్ ట్యాక్స్ అయితేనేమి, జిఎస్టీ అయితేనేమి, అండ్ పబ్లిక్ ఫైనాన్స్ అయితేనేమి, అండ్ ఈ టెక్నాలజీ అన్ని ఇనిషియేటివ్స్ మీద కూడా సో మాట్లాడడం జరుగుతుంది. సో మాకు ఈ కార్యక్రమానికి సో ఇవాళ మినిస్టర్ గారు వచ్చారు. మినిస్టర్ గారు మాట్లాడడం చెప్తున్నారు. మాకు 2 రోజుల కాన్ఫరెన్స్ కి ఈరోజు ముఖ్య అతిథిగా మన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవరాజు గారు, అలాగే ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ప్రసన్న కుమార్ గారు, వైస్ ప్రెసిడెంట్ మంగేష్ కినార్ గారు. ఇది మేము సదర్న్ ఇండియా రీజన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో గుంటూరు అండ్ విజయవాడ బ్రాంచెస్ కలిపి ప్రాతినిధ్యం చేస్తున్నామండి. ఈ 2 రోజుల కాన్ఫరెన్స్ లో ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ, బినామీ ట్రాన్సాక్షన్స్, ఏఐ అండ్ టెక్నికల్ సెషన్స్ మీద 10 మంది స్పీకర్స్ అక్రాస్ ద కంట్రీ వస్తున్నారు. అలాగే 2000 మంది పైగా మెంబర్స్ అక్రాస్ సౌత్ ఇండియా హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రెసిడెంట్ గారు రావటం ఇట్స్ ఎ వెరీ హానర్ అండి. అది మీకు మామూలుగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ అంటే ప్రెసిడెంట్ అంటే ఇక్కడ ఎదురుగా కనపడుతున్నారు కదా అనుకుంటారు, కానీ 5 లక్షల మంది చార్టర్డ్ అకౌంటెంట్ ఈ వాజ్ ప్రెసిడెంట్ అండి. సో 5 రీజన్స్, 165 బ్రాంచెస్ మాకు అక్రాస్ ద వరల్డ్ వైడ్ ఉన్నారు. అలాగే సదర్న్ ఇండియా రీజన్ కౌన్సిల్ లో 1,00,000 మంది చార్టర్డ్ అకౌంట్స్ ఉన్నారు. 10 లక్షల మంది స్టూడెంట్స్ సిఏ పర్సూ చేస్తున్నారు. మేము ఎప్పటికప్పుడు సారిందా చెప్పినట్టుగా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.